హలో మజాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా డే రొటీన్ చూద్దాం. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను. 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8కి లేస్తాడు. ఎలా సాధిస్తాడు? హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో నేను అప్పుడు అలారం ఆఫ్ చేసి ఇప్పుడు లేచాను అనమాట. బయట చూస్తే ఫుల్ వర్షంగా ఉంది. నాకేమో చలేస్తుంది, కానీ స్నానం ఎలా చేయాలి ఈ చలిలో అని ఆలోచిస్తున్నా. కానీ తప్పదు, కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి. One eternity later. సో నేను కాలేజ్కి వచ్చేసాను. ఇది మా కాలేజ్, ది ధనువాస్ వెటనరీ కాలేజ్. ఇంకా అందరం వెళ్తున్నాం క్లాస్కి. ఇది మా లోపల కాలేజ్ ఇలా ఉంటుంది అనమాట. అంతా మా ప్రొఫెసర్స్ రూమ్స్, మా ల్యాబ్స్ ఇవన్నీ. సో యాక్చువల్లీ లిఫ్ట్ మాకు అలౌడ్ లేదు, బట్ మేము ఎక్కేస్తాం అనమాట దొంగతనంగా. లిఫ్ట్లోనే ఉన్నావు కదా, అందుకే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఎంతసేపు అయినా అది బిడ్డ. సో కష్టపడి మెట్లకి క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాం. సరే లిఫ్ట్లో గీత హీరోయిన్. అదిగో మన ఇంకో దోస్తు వచ్చేస్తుంది, షారన్ సృజని. తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, మీ దుంపల దాకా నాకెక్కడ తయారయ్యారా మీరు. సో ఇదేంటంటే మా ఫ్రెండ్ షారన్ వాళ్ళ ఇంట్లో పంపించి ఇచ్చానమాట. సో అది వీడియో కాల్లో చూపిస్తున్నారు. బాగుంది కదా, క్యూట్గా. కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ రిటర్న్ హాస్టల్కి వచ్చేసాను. హాస్టల్ దగ్గర చూడండి ఎన్ని పప్పీస్ ఉన్నాయో. చాలా క్యూట్గా ఉంటాయి ఇవి. వీళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి కోర్స్ ఇవి ఇక్కడే ఉంటాయి. అండ్ ఇది వెటనరీ కాలేజ్ కాబట్టి యానిమల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో నేను పైకి వెళ్ళి నా రూమ్ దగ్గర చూస్తే నా ఒక చెప్పలే కనిపిస్తుంది, ఇంకో చెప్పలు లేదు. మొత్తం వెతికితే వేరే రూమ్ దగ్గర దొరికింది. ఈ పని ఆ పప్పీసే చేస్తాయి, వాళ్ళు ఆడుకుంటాయి అనమాట చెప్పులతో. సో ఈవినింగ్ నేను ఫ్రెష్ అయ్యి అలా బయటకు వెళ్ళాను అనమాట. ఏంటో నా దరిద్రం, బయటికి రాగానే ఫుల్ వర్షం. నేను బయటికి వచ్చినప్పుడే ఫుల్గా స్టార్ట్ అయిందనమాట. సో నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అనమాట. సో ఇది ఆగితే వెళ్దామని చూస్తున్నాం. ఇక వర్షం చూస్తే తగ్గేలా లేదు, అందుకే ఎలాగో అలాగా టెంపుల్కి అయితే వచ్చేసాను. టెంపుల్ నుంచి డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఈరోజు మాకు దోశ రోస్ట్ అనమాట. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇలా లైన్లో నించొని దోశలు వేయించుకొని వెళ్ళాలి. ఓన్లీ దోశ రోజే నేను వస్తానన్నమాట తినడానికి, ఎందుకంటే నేను పెద్దగా ఇక్కడ కింద తిన్ను. ఫుడ్ యావరేజ్గా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి తప్పదు, అలానే ఉంటుంది. ఇక డిన్నర్ అయిపోగానే నేనైతే రూమ్కి వచ్చేసిన. సో ఈవినింగ్ నేను బయటకు వెళ్ళినప్పుడు పప్పీస్ కోసం ఫుడ్ తీసుకొచ్చాను అనమాట. కానీ అవేంటో ఒక్కటి కూడా కనిపిస్తలేవు. పైగా బయట ఫుల్గా వర్షం పడుతుంది. పాపం చలికి ఎక్కడున్నాయో ఏంటో. సో వాటి కోసం ఫుడ్ తీసుకొచ్చాను అనమాట, పెడదామని. అట్లీస్ట్ ఒక్కటైనా కనిపిస్తే పెడదామని చూస్తున్నాను, కానీ ఒకటి కూడా కనిపిస్తలేదు. మొత్తం వెతుకుతున్నాను దానికోసం. సో ఇక్కడైతే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయిందనమాట వాటర్తో. ఏంటో అసలు ఒక్క పప్పి కూడా కనిపిస్తలేదు. అట్లీస్ట్ వాళ్ళ మదర్ అయినా కనిపిస్తుందా అంటే అది కూడా లేదు. సో బయటకు వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో, బయట ఏమైనా ఉన్నాయేమో. బయట కూడా లేవు. ఎక్కడున్నాయి ఏంటో ఇవి. సో యాక్చువల్ అయితే నేను రోజు పెట్టను, బట్ నా దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే మనీ ఉన్నప్పుడు నేను వాటికి పెడుతుంటానమాట తెచ్చి. సో కింద చూసారా వాటర్ మొత్తం ఎట్లా నిండిపోయిందో, ఫుల్గా వర్షం పడి. 2 days నుంచి ఫుల్ తుఫాన్ అనమాట. ఇంత తుఫాన్ వచ్చినా కాలేజ్కి మాత్రం హాలిడే ఇస్తలేరు. అంతే, ఇంకా కాలేజెస్ ఇట్లనే ఉంటాయి, తప్పదు. సో మన పప్పీస్ ఏడైనా కనిపిస్తాయా అని చూస్తే ఎక్కడా లేవు. ఒక్కటైనా కనిపించండి రా బాబు, ప్లీజ్. ఎక్కడున్నారో
ఈ చీకట్లో ఎక్కడైనా వెతకాలి మిమ్మల్ని. అసలు ఏంటి రోజైతే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా పెడదాం చేద్దాం అన్నప్పుడు మాత్రం కనిపించవు. సో నాకైతే ఇగో ఇక్కడ కనిపించేవి. సో వీటికైతే ఫస్ట్ సో చిన్న పప్పీస్ కాబట్టి వీటికి బ్రెడ్ పెట్టేస్తున్నాను. బ్రెడ్ అయితే మంచిగా తినేస్తాయి ఇవి. సో అందుకే బ్రెడ్ పెడుతున్నాను. చూడండి పాపం ఆకలితో ఎట్లా తింటున్నాయో మొత్తము. ఒక్కటి కూడా వదలకుండా, ఒక్క పీస్ కూడా వదలకుండా తినేస్తున్నాయి అనమాట. నా దగ్గర ఉన్న మొత్తం బ్రెడ్ ప్యాకెట్ అయితే పెట్టేసిన వీటికి. సో పాపం నిజంగా చాలా ఆకలితో ఉన్నాయి. ఇగో వాటికి పెట్టడం చూసి ఇది కూడా నాతో వచ్చింది. సో దీనికి కూడా పెడదామని చెప్పి రైస్ తీసుకొచ్చాను అనమాట. దాంతోపాటు ఇగో ఈ క్యూట్ లిటిల్ పప్పి కూడా వచ్చిందనమాట. సో ఇక దానికైతే బ్రెడ్ పెట్టాను, దీనికైతే రైస్ పెట్టాను. బట్ అదేమో దాని దగ్గర ఉన్న బ్రెడ్ లాక్కొని తినేస్తుంది. చూడండి దాని మీదకి ఎట్లా పోతుందో, అది వచ్చి దాని ఫుడ్ తినేస్తుందని చెప్పి. ఈ చిన్నవి కూడా తక్కువ కాదు, ఇవి కూడా ఇంత ఉంటాయి కానీ వాటి మీద పెద్ద పెద్ద డాగ్స్ మీద అరవని కూర్తుంటాయి అన్నమాట. సో అది కూడా బ్రెడ్ తింటుంది. సో అలా రెండింటికి పెట్టేస్తాను అనమాట. రైస్ మాత్రం తింటలేదు చూడండి, బ్రెడ్ తింటుంది. ఇంతే, ఇది పెట్టినవి తిను, ఇంకేదో తింటుంటే. సో ఇదేమో మదర్ డాగ్ అనమాట. సో ఇందాక పప్పీస్ చూపించాను కదా, వాళ్ళ మదర్ అనమాట. సో దానికి రైస్ పెట్టాను, అది కొంచెం తినింది రైస్. తర్వాత ఇంకా సర్లేగా, అది నేను అక్కడ ఉంటే తినదేమో అని చెప్పి నేను ఇక వెళ్ళిపోతున్నా దూరంగా. సో ఈ బ్లాక్ పప్పి ఏమో ఎడవైనా వచ్చేస్తుంది నా వెనక అనమాట. సో ఇది కూడా తిని చూసింది రైస్, బట్ అది తినదనుకుంటా. సో నేనైతే ఇక రూమ్కి వెళ్ళిపోతున్నా, అయిపోయింది పెట్టడం. సో మళ్ళీ నెక్స్ట్ డే ఏదైనా కుదిరితే పెడదాం. సో ఈరోజుకైతే ఇదే. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏదైనా పప్పీస్ ఉంటే ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. చూడండి మొత్తం ఎలా నిండిపోయిందో అసలు. వాటర్ అయితే అసలు ఫుల్ వర్షం అనమాట, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. బయటికి వెళ్దామన్నా కుదరట్లేదు అసలు. సో ఇక బోర్ కొడుతూనే ఉంది. నేనేమో ఇక ఆకలేస్తుంది అని చెప్పి ఏం చేసుకుందామని ఆలోచిస్తే మల్టీగ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్తో నేను శాండ్విచ్ చేస్తున్నాను. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యనమాట. సో దానివల్ల వేరే ఇష్యూస్ కూడా వచ్చాయి. సో అందుకే కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉంటున్నాను. ఇందాక నుంచి దీన్ని ఫ్లిప్ చేద్దామని చూస్తున్నాను, కానీ ఇది ఫ్లిప్ అవ్వట్లేదు. సో ఫైనల్ ఇది ఫ్లిప్ అయింది. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా, చాలా టైం కన్జ్యూమింగ్. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. మనం బయట ఎంతో మనీ పెట్టి తింటాం వేస్ట్గా, బట్ ఇట్స్ గుడ్. మీరు రాకపోతే ఏంటి, వారం తిరిగేలోగా నేనే నా సొంత నాటక సమాజాన్ని తయారు చేసుకొని ఇదే ఊర్లో ప్రదర్శన ఇవ్వకపోతే నా పేరు తాళ్ళపూడి చంద్రకళి కాదు. సడన్ గా రీల్స్ అని చూసినారా, ఇక తినడం అయిపోయింది, బోర్ కొడుతుంది, పైగా సండే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇక నా మొహాన్ని నేను అద్దంలో చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బికాస్ ఐ లవ్ యాక్టింగ్, I love myself seeing in the mirror. So thank you for the watching video.